ఇంతకుముందు చాలా చూసాం, మళ్ళీ ఇప్పుడు అంజీ విల్ బి అవర్ ఫేవరెట్. ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నేను చాలా ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను. మా డైరెక్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను మైండ్ నాకైపోయాను. అంటే అప్పుడు అన్ని పేర్లు గుర్తుపెట్టుకోవాలి, అన్ని పేర్లు చెప్పాలని. సో నా పేర్లు గుర్తున్నాయి చెప్తాను, నాకు నేను కూడా మెసేజ్ పెడతాను. సో ముందుగా షో గారు, అంటే ఇందాక ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. మా సంక్రాంతి అల్లుడు 2 హిట్లు హ్యాట్రిక్, నిన్న హనుమాన్ సక్సెస్ పార్టీ, వాళ్ళ మా స్వామి గారు వాళ్ళు ఇందాక ఆయన మాటలు అన్నారు. వాళ్ళ పేరెంట్స్ అదే చిన్నప్పుడు చదువుకోలేదు, అమ్మాయి తిరుగుతూ అలా ఏమవుతాడు అనుకున్నారని. అంటే మంచి కెమెరామెన్ అయ్యాడు కదండి, మీరు అనుకున్నట్టు అలాగే ఉన్నాడు చిన్నప్పటి నుంచి. అలాగనే చూశారు కదా, అమ్మాయి డ్రెస్ బాగుందని చెప్తున్నాడు. సో మీ అబ్బాయి ఏం మారలేదు. సో బట్ లేదు ఊరికే అన్నారు. బట్ వన్ ఆఫ్ ద సరదాగా ఉండి వన్ ఆఫ్ ద ఫెంటాస్టిక్ అండి. నా బాగా చదువు ఉంది, దాంతో 4 సినిమాలు చేశాను. ఎప్పుడు జోవెల్గా ఉంటూ బీట్ ఎనీ టైం, బీట్ నైట్ 12 గంటలకైనా అంతే ఎనర్జీలో ఉంటాడు. సో హీస్ బీన్ అ మేజర్ ప్లస్. అండ్ మా చోటా ప్రసాద్ గారు మనం మాట్లాడుకుంటున్నటువంటి మీరు నన్ను కోరుకున్నట్టుంటుంది. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అంటే మహేష్ గారు మీతో అండి, మీరు మంచి యాక్టర్ అని అనుకున్నాను, మంచి డాన్సర్ కూడా. అలాగే మైక్ మాస్టర్స్, పృథ్వీ మాస్టర్స్, రామరాజు మాస్టర్స్ అండ్ వెంకట్ మాస్టర్ అందరికీ పేరు పేరు థ్యాంక్ యూ. అండ్ నాకు చాలా మంచి పేరు వచ్చింది ఇంట్లో ఫైట్లో. సో థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మాస్టర్. నా ముగ్గురం అలా నమ్మారు, మళ్ళీ అలాగే నమ్మారు. థ్యాంక్ యూ అండ్ డెఫినెట్గా అలాగే మనం కంటిన్యూ చేస్తాం. అండ్ కీరవాణి గారు, చంద్రబోస్ గారు గురించి చెప్పాలంటే సార్ మీరు మా ఈ సాంగ్లో ఒక లిరిక్ రాశారు, కన్నయ్యకి విడదీని బంధం అని. నేను అలాగే మీ వర్డ్స్లోనే చెప్పాలనుకున్నాను. కీరవాణి గారు, చంద్రబోస్ గారికి విడదీని బంధం. సో ఎప్పుడు ఇలాగే ఉందండి, ఎప్పుడు ఇలాగే ఉంటూ మాకు ఎన్నో ఇంకా మంచి మంచి సినిమాలు అందించాలని, మంచి మ్యూజిక్ అందించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ ద బ్యాక్ బోన్. ఎందుకంటే విజయ్ లాంటి డెబ్యూ డైరెక్టర్కి మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ, నేను చాలా రోజుల ముందు అడిగానండి. అంటే కిరణ్ గారు 1 month బిఫోర్ ఇవ్వాలి కదా ఆడారంటే, లేదు సార్ ఆయన ఏ సీన్ రాగారు ఆ సీన్ చూసేసుకుని నోట్స్ రాసేసుకున్నారండి. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ సపోర్ట్ ఫర్ ఫిల్మ్ అండి. అండ్ హ్యూజ్ గైడెన్స్ ఫర్ విజయ్ బెన్ని గారు. అండ్ మా డైరెక్టర్ గారికి, మా యాక్టర్స్ అందరికీ, సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగా థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఉన్నారు మా బ్యూటిఫుల్ లేడీ ప్రొడ్యూసర్, అదే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వసుంధర, లైన్ ప్రొడ్యూసర్ వసుంధర గారికి. అలాగే బట్ ఎవరు వచ్చినా కూడా మా హెడ్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు విజయ్ గారు, మా కోడైరెక్టర్ విజయ్ గారు. ఆయన వాయిస్ తోటి కారవల్ని ఎక్కడ ఉన్నా కూడా అందరూ ఎక్కడ 1 kilometer ఉన్నా కూడా మాకు సెట్కి వచ్చేసేవాళ్ళం. అంత కంచు వాయిస్ అయింది. సో ఎప్పుడు రెడీ 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 అని అంటే ఇంత ఫాస్ట్ కావడానికి వన్ ఆఫ్ ద మేజర్ కారణం డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు అందరూ బాగా కష్టపడి అండ్ బాగా ఇష్టపడి పనిచేశారు. అలాగే మా విజయ్ బెన్ని గారు ఫస్ట్ డే ఫోన్ చేసి అడిగాను. అంటే ముందు ఫోన్ చేస్తే చాలా టెన్షన్గా ఉందన్నారు. రెండో రోజు ఫోన్ చేస్తే పర్లేదు సార్ అన్నారు. రిలీజ్ రోజు ఫోన్ చేశారు, బాగుంది సార్ అన్నారు. దాని తర్వాత ఎన్ని చెక్లు వచ్చినాయి అన్నాను. ఫోన్ వస్తున్నాయి సార్ అన్నాడు. 3వ రోజు నుంచి ఫోన్ ఎక్కడ మానేశారు. దాని తర్వాత తెలిసి 4 చెక్లు వచ్చినాయి. అంతేలేండి, హిట్ పడితే అలాగే ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఎందుకంటే ఆయన కూడా నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఈస్ బీన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ గారు, మీ సక్సెస్కి. అండ్ ఆశిక, యూ డన్ ఎక్స్ట్రాడినరీ జాబ్. అంటే నాగార్జున తర్వాత మంచి పేరు వస్తుంది అనుకుంటే మంచి మీరు వచ్చి కొట్టుకుని వెళ్ళిపోయారు. అండ్ వరాల్ ఇస్ టఫ్ క్యారెక్టర్. అంటే ప్లేయింగ్ 2 different roles వాజ్ నాట్ ఈజీ థింగ్. అండ్ రెండింటిలో మీరు అవైలబుల్గా చేసుకుంటారు. అండ్ విజయ్ బెన్ని గారు చెప్పినట్టు ఆ అమ్మాయికి షీఈస్ అ వెరీ సిన్సియర్ ఆర్టిస్ట్. అందరు నమ్మి పెట్టుకోండి, లేకపోతే ఆయన ఫోన్ బిజీ కూడా నాకు చేయండి. అండ్ మా కింగ్ సంక్రాంతి కింగ్ నాగార్జున గారు ఒక ఫ్యాన్ బాయ్ నుంచి ఒక స్టార్గా మీతో స్టేజ్ చేసుకున్నాను సార్. ఐఎమ్ వెరీ గ్లాడ్. అండ్ ఎనీ టైమ్ సార్, ఎప్పుడైనా జస్ట్ ఫోన్ కాల్ అవే, ఐల్ ఆల్వేస్ బీ రెడీ టు డూ ఫిల్మ్ విత్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్.